ఈసారి సమ్మర్ ముందుగానే వచ్చేసిందా? మార్చిలో మాడు పగిలిపోనుందా? ముందు ముందు మరీ దారుణంగా ఉంటుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇంతకీ వాతావరణ శాఖ ఏమంటుంది? ఎల్నినో, లానినో పరిస్థితి ఏంటి? ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతోంది. బయటకు వెళ్లాలంటే భయం పుట్టిస్తున్నాడు భానుడు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్లో మంట ఎలా ఉంటుందోనని భయం వేస్తోంది. ప్రస్తుతం అన్ని కాలాలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. పోయిన ఏడాది చలికాలంలోనూ ఎండలు దంచికొట్టాయి. కానీ ఇప్పుడు మాత్రం వేసవి ముందుగా వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎండాకాలం ముందుగానే పలకరించిందన్నది వాతావరణ శాఖ మాట. సాధారణంగా మార్చి 3వ వారం నుంచి సూర్యప్రతాపం మొదలవుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఫిబ్రవరి 2వ వారం నుంచి ప్రారంభమైన ఎండలు మే నెలాఖరు వరకు తీవ్రంగానే ఉండే అవకాశం ఉందంటున్నారు అధికారులు. 2016 మార్చి 2వ వారంలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మార్చి 3వ వారం నాటికి దాదాపు 44 డిగ్రీల వరకు చేరింది. ఈ ఏడాది కూడా అవే రికార్డులు భానుడు తిరగరాస్తాడని లెక్కలు కడుతోంది వాతావరణ శాఖ. తీవ్ర స్థాయిలో ఎండలకు ఎల్నినో కారణమని చెబుతోంది ఐఎండీ. పసిఫిక్లో నవంబర్, జనవరి మధ్య ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీని కారణంగానే ఎల్నినో ఏర్పడింది. ఫలితంగా ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని గత 6 నెలల ముందే అంచనా వేశారు. అలాగే లానినో ప్రభావంతో జూన్ మొదటి వారం నుంచి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తానికి ఈసారి ఎండలు మండించినా ఎల్నినో పోయి లానినో వచ్చి సమయానికి వర్షాలు కూడా కురుస్తాయని అంచనా కడుతోంది వాతావరణ శాఖ.